right? Change happens anytime, but transformation takes a long time. That needs a continuous practice. That's why, and నాకు మళ్ళీ 3 minutes లోపల తప్పు పోకుండా తెలుగులో ఇంగ్లీష్లో ఎప్పుడు చెప్తారో ఒక డేట్ చెప్పండి. మీరే చెప్పండి డేట్. నేను వదిలేను, ఇది రాకుండా ముందుకు వెళ్ళలేను. నేను ఇవాళ వదిలేస్తాను, బట్ నెక్స్ట్ ఒక డేట్ చెప్పండి. ఆ డేట్ రోజు మీరు రాక్కర్లేదు, నేనే స్కూల్కి మా వాళ్ళు వస్తారు, వచ్చి స్టాప్ వాచ్ పెట్టుకుంటారు, ఇద్దరు వస్తారు మా వాళ్ళే, వచ్చి కండక్ట్ చేసి అక్కడ మీ స్కూల్లోనే అక్కడే కండక్ట్ చేసి నాకు రిపోర్ట్ ఇస్తారు. అండ్ మిస్టేక్స్ ఉండకూడదు. మళ్ళీ 3 minutes లోపల రావాలి. మిస్టేక్స్ లేకుండా ఇంగ్లీష్ తెలుగు 2 చెప్పాలి. ఏ రోజు వరకు చెప్పగలరు? గివ్ మీ ఏ డేట్, మీ యువర్ కంఫర్టబుల్ డేట్. అండ్ ఆ డేట్ రోజు ఇఫ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్, దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ గో. నెక్స్ట్ మీకు ట్రైనింగ్ ఏంటంటే పిల్లల్ని ఎలా ఇంగ్లీష్లో మాట్లాడించాలి అనే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. హౌ టు ఇన్వాల్వ్ వేరియస్ యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్ ఐ విల్ స్టార్ట్ right, because next month our schedule is today after completion of this July first week mostly we get the books. First week kala manaku books vastayi. Books రాగానే అంటే స్టూడెంట్ బుక్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఆ బుక్స్ పిల్లలకి ఇచ్చేసి ఆ బుక్స్ని ఎలా యూజ్ చేస్తూ ఎవ్రీ మంత్ మీకు ఎట్లా ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ July 15th మనకు మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకుందాం. లెట్ us say 1 day only next time. 1 day morning 9 to evening will go. That day what we give, in a month we get Sundays తీసేస్తే 1-2 హాలిడేస్ ఎక్స్క్లూజివ్ చేస్తే మనకి ఎవ్రీ మంత్ 21 days 21 యాక్టివిటీస్, ఎవ్రీ మంత్ ఒక 21 యాక్టివిటీస్ మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ 21 యాక్టివిటీస్ని ఆ బుక్స్ని బేస్గా చేసుకొని మీరు క్లాస్లో ప్రతి క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు అంటే లాస్ట్ 15 minutes ఆఫ్ ద క్లాస్ స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్కూల్ ఈస్ 4 o'clock అనుకుంటే లాస్ట్ 5:15 కదా. సో దెన్ 5 to 5:15 ద లాస్ట్ 15 minutes ప్రతి టీచరు మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో లాస్ట్ 15 minutes ఎవ్రీ టీచర్ షుడ్ కండక్ట్ ఎ స్పోకెన్ ఇంగ్లీష్ సెషన్. అది చైనా పీస్ అట, గ్యారంటీ లేదట. యు గాట్ ఇట్. అండ్ ఇద్దరు యాక్చువల్గా ఆవిడ ఏ పర్స్పెక్టివ్లో చూస్తారని చెప్తారు, బట్ వెన్ ఐ కమ్ సంథింగ్ డిఫరెంట్, కమ్యూనికేషన్ పార్ట్ ఐఎమ్ టాకింగ్ బేసికలీ. అంటే ఇప్పుడు లిజనింగ్ ఉందనుకోండి, ఓన్లీ లిజనింగ్ మీద 2-3 hours క్లాస్ తీసుకోవచ్చు. మళ్ళీ టైప్స్ ఆఫ్ లిజనర్స్ ఏంటి, ఎవరు వింటున్నారు వినట్లేదు, ఎట్లా ఎఫెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా we want to know some psychological part. Certainly ma'am. Next again step by step మధ్యలో we keep on updating. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఉంది, how to speak on the dais. The public speaking for all of you it is necessary. I know మీకు అందరికి పబ్లిక్ స్పీకింగ్ అనేది అవసరం. అండ్ బికాస్ పబ్లిక్ స్పీకింగ్ యూ డీల్ సో మెనీ మీటింగ్స్ ఇన్ ఆఫీస్ అండ్ ఈవెంట్స్ యూ కండక్ట్, సో ఎట్ ద టైమ్ దే విల్ బి యూస్ఫుల్. And I'll take sessions on that also. Sir, one more question here. In every class, we find 2-3 of them that those are incomplete notes, those are below the revision. How to cope up with them? Your personal attention, talking to the parents. You have your regular methods. There are no particular, because the children are different, ma'am. You maximum try చేయాలి బెటర్మెంట్ కోసం. లేదంటే వారానికి రోజు పిల్లలకి ఇన్సెంటివ్స్ లాగా, రెగ్యులర్ యాబ్సెంటిజానికి మీరు ఏమిస్తారు? రెగ్యులర్గా ఎక్కువ అటెండెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏమిస్తారు? పెన్స్, బుక్స్ ఇస్తారు. మళ్ళీ అవే నా పెన్నులు, బుక్లు, వేరే గిఫ్ట్లు ఇవ్వడం. సమ్ డిఫరెంట్ ఈసారి థింక్ డిఫరెంట్ విచ్ దే ఫాల్ ఇన్ లవ్ విత్, వాళ్ళకి బాగా ఇష్టమే ఇవ్వండి. ఎప్పుడు రొటీన్ పెన్నులు, బుక్లు అనేది చిల్డ్రన్ దే వోంట్ ఫీల్ దట్ మచ్ గ్రేట్. Mobiles. So they won't come to the school then. ఇక అప్పుడు దే వోంట్ కమ్ టు ద స్కూల్.